హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ, డిప్యూటీ డైరెక్టర్, ఈస్ట్ గోదావరి. నేను ఈరోజు క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తారు, దాని తాలూకా మెథడాలజీ ఏంటి అనే అంశాలని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ 1951 సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ని రెండు రకాల ప్రయోజనాల కోసం చేస్తాం. ఒకటి ప్రొడక్షన్ పర్పస్, రెండవది ఇన్సూరెన్స్ పర్పస్. ప్రొడక్షన్ పర్పస్లో వివిధ రకాల పంటల దిగుబడులను అంచనా వేయడం ద్వారా జీవీఏని అరైవ్ అవుతాం. తద్వారా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటును అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకం ప్రయోజనం కోసం చేసే సిసిఈలని జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే అని అంటాం. అలాగే ఇన్సూరెన్స్ పర్పస్లో చూస్తే 1985-86 సంవత్సరం నుంచే సమగ్ర పంటల బీమా పథకంలో భాగంగా సిసిఈలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగినట్లయితే నష్టం ఎంత జరిగింది అని అంచనా వేయడానికి ఈ సిసిఏ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగిస్తాం. 2005 సంవత్సరం వరకు మండల్ యాజ్ ఎ యూనిట్గా తీసుకొని సిసిఈలు నిర్వహించే వాళ్ళం. 2005లో నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్లో భాగంగా విలేజ్ యాజ్ ఎ యూనిట్గా తీసుకోవడం జరిగింది. దీన్నే విఐఎస్ అని అంటాం, విలేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని. అప్పటి నుంచి సిసిఈల తాలూకా సాంద్రత విపరీతంగా పెరిగింది. ఈ సిసిఈల నిర్వహణలో 3 దశలు ఉంటాయి. మొదటిది ప్లానింగ్, రెండవది మెథడాలజీ లేదా సెలక్షన్ ప్రొసీజర్, మూడవది కండక్ట్ చేసే విధానం. రాష్ట్ర స్థాయిలో సరైన ఉత్పత్తి అంచనాలు అందించేందుకు గాను ఎన్ని సిసిఈలు నిర్వహించాలి అని నిర్ణయించేదే ప్లానింగ్. రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో చేయాల్సినటువంటి సిసిఈల సంఖ్య గత సంవత్సరపు స్టాండర్డ్ ఎర్రర్ అలాగే శాంప్లింగ్ ఎర్రర్లపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఈ సంఖ్యను వివిధ జిల్లాలకు ఆయా జిల్లాలలో ఎంపికైనటువంటి పంట విస్తీర్ణంకు అనుపాతంలో కేటాయిస్తారు. జిల్లా స్థాయిలోని సిసిఈల సంఖ్యను కూడా వివిధ మండలాలకు ఆయా మండల స్థాయిలో ఎంపికైన పంట విస్తీర్ణం ఆధారంగా కేటాయిస్తారు. గ్రామ స్థాయిలో ఎన్ని సిసిఈలు చేయాలి అనే అంశంపై 2 రకాలైనటువంటి స్కీమ్ల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు జీసీఎస్, అలాగే రెండవది విఐఎస్. జీసీఎస్కి విఐఎస్కి మధ్య తేడాను చూసినట్లయితే జీసీఎస్లో టీఆర్ఎస్ గ్రామాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ టీఆర్ఎస్ గ్రామాల్లో ఎంపికైనటువంటి పంట లేనట్లయితే సెన్సస్ కోడ్స్ ఆధారంగా ఇతర గ్రామాలను ఎంపిక చేస్తారు. విఏఎస్లో ఎంపికైన పంట ఉన్న అన్ని గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. జీసీఎస్లో మండల్ యాజ్ ఎ యూనిట్, ఒక మండలంలో ఎంపికైన పంట విస్తీర్ణం 2000 హెక్టార్లు ఆపై ఉన్నట్లయితే దాన్ని ఒక యూనిట్గా నిర్ణయిస్తాం. విఏఎస్లో మాత్రం విలేజ్ యాజ్ ఎ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఒక గ్రామంలో ఎంపికైన పంట విస్తీర్ణం 100 హెక్టార్లు లేదా ఆపై ఉన్నట్లయితే దాన్ని ఒక యూనిట్గా చేయటం జరుగుతుంది. 2 స్కీముల్లో కూడా చేసే ఎక్స్పెరిమెంట్ల సంఖ్య తేడా ఉంటుంది. జీసీఎస్లో ఒకే మండలంలో సెలెక్ట్ అయినటువంటి క్రాపు 2000 హెక్టార్లు ఆపై ఉన్నట్లయితే మండలాన్ని యూనిట్గా చేసి 10 ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. ఒకవేళ ఒక మండలంలో 2000 హెక్టార్లు లేనట్లయితే 2 లేదా అంతకు మించిన మండలాలను కలిపి ఒక యూనిట్గా చేస్తాం. గ్రూప్ ఆఫ్ మండల్స్ యాజ్ ఎ యూనిట్గా చేస్తాం. చేసి ఆ మండలాల్లో 16 ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తాం. ఒకవేళ జిల్లా మొత్తం ఎంపికైన పంట 2000 హెక్టార్ల వరకు ఉన్నట్లయితే అప్పుడు మొత్తం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 24 ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరుగుతుంది జిల్లా యాజ్ ఎ యూనిట్గా తీసుకొని. అయితే విఏఎస్లో వచ్చేసరికి ఒక గ్రామంలో ఎంపికైన పంట 100 హెక్టార్స్ కానీ ఆపై ఉన్నట్లయితే దాన్ని ఒక యూనిట్గా చేసి 4 ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తాం. 2 లేదా 5 గ్రామాల్లో 100 హెక్టార్ల పంట ఉన్నట్లయితే అప్పుడు కూడా దాన్ని ఒక యూనిట్గా చేసి 4 ఎక్స్పెరిమెంట్లే కండక్ట్ చేస్తాం. ఒకవేళ ఎంపికైన పంట విస్తీర్ణం 100 హెక్టార్లు 5 గ్రామాలకు మించి ఉన్నట్లయితే 6 గ్రామాలు కానీ లేదా 7 గ్రామాలు కానీ 8 గ్రామాలు ఇలా
ఆయా గ్రామాల విస్తీర్ణం కలిపితే 100 హెక్టార్లు ఉన్నట్లయితే అక్కడ 10 ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. ఒకవేళ మండలం మొత్తం కూడా 100 హెక్టార్లు ఎంపికైన పంట ఉన్నట్లయితే ఆ మండలాన్ని మొత్తం కూడా యూనిట్గా తీసుకొని అక్కడ కూడా 10 ఎక్స్పెరిమెంట్లు నిర్వహించడం జరుగుతుంది. రెండు స్కీముల్లో కూడా ఏరియా అప్రోచ్నే ఫాలో అవుతాం. అయితే ఏరియాలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకా ప్లాన్లో ఉన్నటువంటి అంశాలను చూసినట్లయితే విలేజ్ ఉంటుంది, అలాగే క్రాప్ నేమ్ ఉంటుంది. ఇంకా ప్రైమరీ వర్కర్ ఎవరైతే వాళ్ళు జీసీఎస్లో అయితే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు ఏఈఓలు ప్రైమరీ వర్కర్లుగా ఉంటారు. అలాగే వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ విఏఎస్లో అయితే విఏఓ కానీ, విహెచ్ఓ కానీ, విఎస్ఓ కానీ ప్రైమరీ వర్కర్లుగా ఉంటారు. అలాగే 4 డిజిట్ ర్యాండమ్ నెంబర్ కూడా ప్లాన్లో ఇవ్వబడుతుంది. ఈ ర్యాండమ్ నెంబర్ని స్టేట్ నుండి అలాట్ చేస్తారు. ప్రతి ఎక్స్పెరిమెంట్స్కి ఒక ర్యాండమ్ నెంబర్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ర్యాండమ్ నెంబర్ ఆధారంగానే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పినట్లు జీసీఈఎస్లో టీఆర్ఎస్ విలేజ్లను మాత్రం తీసుకుంటాం, వాటికే మెయిన్ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఆయా విలేజ్ల్లో పంట లేనట్లయితే వేరే విలేజ్ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. అయితే సబ్స్టిట్యూట్ చేసే ముందు రిమైనింగ్ ఆ సంవత్సరంలో సెలెక్ట్ అయినటువంటి టీఆర్ఎస్ విలేజ్ లిస్ట్లో ఏదైనా పంట ఉన్నటువంటి టీఆర్ఎస్ విలేజ్ మిగిలి ఉంటే దాన్ని తీసుకోవాలి. ఒకవేళ టీఆర్ఎస్ విలేజ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినట్లయితే ఇంకా మనం ఎక్స్పెరిమెంట్ చేయాల్సినటువంటి విలేజ్ లిస్టు కావాల్సి ఉన్నట్లయితే సెన్సస్ కోడ్స్ ఆధారంగా ఇతర విలేజ్ల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విలేజ్లకి మొదట మనం ఏదైతే సెలెక్టెడ్ విలేజ్కి ర్యాండమ్ నెంబర్ అలాట్ చేసామో ఆ ర్యాండమ్ నెంబర్నే తీసుకోవాల్సి ఉంటుంది. వేరే ర్యాండమ్ నెంబర్ అవసరం లేదు. విఏఎస్కి వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ అనేది ఎరైజ్ అవ్వదు. ఎందుకంటే లాస్ట్ 3 years యావరేజ్ తీసుకొని విలేజ్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విలేజ్లో అయితే లాస్ట్ 3 yearsలో క్రాప్డ్ ఏరియా ఎక్కువగా ఉందో ఆ విలేజ్ని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఆ విలేజ్ల్లో ఈ సంవత్సరంలో పంట తగ్గినప్పటికీ 1 లేదా 2 సర్వే నెంబర్లలో ఉన్న ఏరియాను కూడా మనం తీసుకోవచ్చు. ఒక్కో సందర్భంలో ఒకే సర్వే నెంబర్లో 4-5 మండలలో ఉన్నటువంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఏరియాను కూడా తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయొచ్చు. జనరల్ క్రాప్ ఎస్టిమేట్స్ సర్వేలో అలా చేయటానికి లేదు. తప్పనిసరిగా ఆ విలేజ్లో 2 సర్వే నెంబర్లలో పంట ఉండాలి. ఒకవేళ 2 సర్వే నెంబర్లో పంట లేనట్లయితే ఆ విలేజ్ని తిరస్కరించి మరో విలేజ్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందుకనే సబ్స్టిట్యూషన్ ఎక్కువగా జీసీఎస్లో జరుగుతూ ఉంటుంది. ఇక మెథడాలజీకి వెళ్ళినట్లయితే మల్టీ స్టేజ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ని ఉపయోగిస్తాం మనం. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా IASRI ఇండియన్ అగ్రికల్చర్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రూపొందించినటువంటి మెథడాలజీనే మనం సెలక్షన్ ప్రొసీజర్ కోసం వాడుతాం. సెలక్షన్ ప్రొసీజర్లో విలేజ్ అనేది మొదటి స్టేజ్ అవుతుంది. ఇంతకు ముందే చెప్పాం మల్టీ స్టేజ్ అని. మల్టీ స్టేజ్లో విలేజ్ అనేది మొదటి స్టేజ్ అవుతుంది. ప్లాట్ ఎంపిక అనేది అల్టిమేట్ స్టేజ్ అవుతుంది. ఈ 4 స్థాయిల ఎంపిక కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సిసిఈ నిర్వహించడానికి మొదటిగా మనం సర్వే నెంబర్ని ఎంపిక చేసుకోవాలి. సర్వే నెంబర్ ఎంపిక అనేది అడంగల్ ఆధారంగాను అలాగే విలేజ్ మ్యాప్ ఆధారంగాను మనం చేసుకోవచ్చు. సర్వే నెంబర్ ఎంపిక అయిన తర్వాత సబ్ డివిజన్ నెంబర్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ని ఎఫ్ఎంబి ఆధారంగా లేదా అడంగల్ ఆధారంగా మనం గుర్తించి సబ్ డివిజన్ ఎంపిక చేయొచ్చు. ఇంకా ఫిజికల్గా మనం అక్కడ సబ్ డివిజన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ని మనం వెరిఫై చేయొచ్చు. ఫీల్డ్ సెలెక్షన్ అంటాం. ఫీల్డ్ని వెరిఫై చేయడం ద్వారా సౌత్ వెస్ట్ కార్నర్కి దగ్గరగా ఉన్నటువంటి ఫీల్డ్ని మొదట ఎంపిక చేస్తాం. ఒకవేళ ఆ ఫీల్డ్లో పంట లేనట్లయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో వెళ్ళి
తదుపరి ఫీల్డ్ని ఎంపిక చేయటం జరుగుతుంది. ఎక్కడైతే పంట ఉంటుందో ఆ ఫీల్డ్ని ఎంపిక చేయటం జరుగుతుంది. ఇంకా చివరిగా ప్లాట్ ఎంపిక. మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి ర్యాండమ్ కోఆర్డినేట్స్ అంటాం. నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తాను దాని గురించి. ఆ ర్యాండమ్ కోఆర్డినేట్స్ ఆధారంగాను ప్లాట్ సైజు 5x5 అయితే 5x5, 10x10 అయితే 10x10, 2x2 అయితే 2x2. అంటే డిఫరెంట్ క్రాప్స్కి డిఫరెంట్ ప్లాట్ సైజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్కి 2x2. అలాగే CCRS అంటాం, అంటే క్యాస్టరు, ప్రత్తి, మన కాటన్, ఇంకా రెడ్ గ్రామ్, సెసమం, ఈ నాలుగింటికి మాత్రం 10x10 అనేది ప్లాట్గా ఉంటాయి. రిమైనింగ్ క్రాప్స్ అన్నింటికి కూడా 5x5 క్రాప్గా ఉంటుంది. ఇలా ఈ 4 స్టేజ్ల సెలెక్షన్ ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సర్వే నెంబర్ సెలెక్ట్ చేసేటప్పుడు అడంగల్లో 2 రకాల అడంగలు మనకు కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ మనం హైయెస్ట్ సర్వే నెంబర్ని తీసుకోవాలి సర్వే నెంబర్ సెలెక్షన్స్లో. అయితే కొన్ని రకాల అడంగల్లో సర్వే నెంబర్లు వరుస క్రమంలో ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు ఈ అడంగల్ చూసినట్లయితే మొదట నేను చూపిస్తున్నది వరుస క్రమంలో ఉన్నటువంటి అడంగల్. ఇక్కడ 1వ సర్వే నెంబర్ నుంచి క్రమంగా 109 సర్వే నెంబర్ల వరకు కూడా వరుస క్రమంలో సీరియల్ ఆర్డర్లో ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న మరొక అడంగల్ని చూడండి. దీనిలో స్ప్లిట్ ఉంది. 1 నుంచి 9వ సర్వే నెంబర్ వరకు ఒకటి, మళ్ళీ 21 నుంచి 47 వరకు ఒకటి, ఇలా స్ప్లిట్ అయి ఉంది. అలా స్ప్లిట్ అయి ఉన్న సర్వే నెంబర్లు లేదా అలాంటి అడంగల్లో ఎట్లా మనం హైయెస్ట్ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. వరుసలో ఉండే సర్వే నెంబర్లు ఉన్న అడంగల్ అయితే చివరిలో ఉన్నదాన్ని హైయెస్ట్ సర్వే నెంబర్, ఏదైతే గరిష్ట సర్వే నెంబర్ చివరిలో ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాం. అలా కాకుండా విడిపోయి ఉండే అడంగల్ ఉందనుకోండి, అంటే ఏదైనా రెవెన్యూ గ్రామం 2గా విడిపోయినట్లయితే ఆ రెవెన్యూ గ్రామం తాలూకా సర్వే నెంబర్లన్నీ కూడా విభజించబడతాయి 2 గ్రామాల మధ్య. అలాంటి సందర్భంలోనూ ఇలా మనకి విడివిడిగా వస్తాయి సర్వే నెంబర్స్. అట్లాంటి పరిస్థితిలో మనం ప్రతి సర్వే నెంబర్కి కూడా ఒక సీరియల్ నెంబరు ఇస్తూ గరిష్ట సీరియల్ నెంబర్ని, ఆ క్రమసంఖ్యని, గరిష్ట క్రమసంఖ్య అనేది ఉంది కదా, దాన్ని తీసుకోవాలి హైయెస్ట్ సర్వే నెంబర్ ప్లేస్లో. కొన్ని సందర్భాల్లో నాన్ సర్వేడ్ విలేజెస్ ఉంటాయి. ఆ నాన్ సర్వేడ్ విలేజెస్ లేదా సెమీ సర్వేడ్ విలేజెస్ ఉంటాయి. అట్లాంటి సందర్భంలో కూడా సెమీ సర్వేడ్ అయితే ఎన్ని సర్వే నెంబర్ల వరకు ఉందో అక్కడి వరకు చూసుకొని అక్కడి నుంచి ఆ రైతుల పేర్ల ఆధారంగా పేర్లనన్నీ నమోదు చేసి ఆ పేర్లన్నింటికి కూడా సీరియల్ నెంబర్ ఇస్తూ గరిష్ట సీరియల్ నెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్వే చేయనటువంటి నాన్ సర్వేడ్ ల్యాండ్స్ అన్నిటికి కూడా ఇలాగే రైతుల పేర్లన్నింటినీ కూడా వరుస క్రమంలో రాసుకొని వాటన్నిటికి కూడా సీరియల్ నెంబర్ని ఇస్తూ గరిష్ట సీరియల్ నెంబర్ని హైయెస్ట్ సర్వే నెంబర్ ప్లేస్లో తీసుకొని మనం ఈ సెలక్షన్ ప్రొసీజర్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ చూపించినటువంటి అడంగల్ ప్రకారం చూస్తే హైయెస్ట్ సర్వే నెంబర్ 109. మనకి 4 డిజిట్ ర్యాండమ్ నెంబర్ని ప్రతి ఎక్స్పెరిమెంట్స్కి అలాట్ చేస్తారని ముందుగానే చెప్పాను. ఇక్కడ అలా అలాట్ చేసినటువంటి ర్యాండమ్ నెంబరు 1347. ఈ ర్యాండమ్ నెంబర్ని హైయెస్ట్ సర్వే నెంబర్తో మొదట భాగించాలి. ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఇది. ర్యాండమ్ నెంబర్ని హైయెస్ట్ సర్వే నెంబర్తో భాగించాలి. వచ్చినటువంటి శేషాన్ని సెలెక్ట్ అయినటువంటి సర్వే నెంబర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఉదాహరణలో 39 అనేది శేషంగా వచ్చింది. దాన్ని సెలెక్టెడ్ సర్వే నెంబర్గా తీసుకోవటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 0 శేషం రావచ్చు. అట్లాంటి సందర్భంలో ఏదైతే హైయెస్ట్ సర్వే నెంబర్ ఉందో దానిని సెలెక్ట్ అయినటువంటి సర్వే నెంబర్గా తీసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ 109 హైయెస్ట్ సర్వే నెంబర్ కాబట్టి ఒకవేళ శేషం 0 వచ్చినట్లయితే 109ని మనం హైయెస్ట్ సర్వే నెంబర్ దాన్నే సెలెక్ట్ సర్వే నెంబర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో 39 శేషం వచ్చింది కాబట్టి
39వ సర్వే నెంబర్ని సెలెక్ట్ అయినటువంటి సర్వే నెంబర్గా తీసుకుంటాం. ఈ సర్వే నెంబర్ సెలెక్షన్స్లో మరికొన్ని సందర్భాలు కూడా కనపడుతూ ఉంటాయి మనకి. అవేంటి అంటే, ర్యాండమ్ నెంబర్ అనేది మనం ఏదైతే హైయెస్ట్ సర్వే నెంబర్ ఉందో దానికంటే తక్కువగా ఉండే సందర్భాలు ఉంటాయి. అలాగే ర్యాండమ్ నెంబరు హైయెస్ట్ సర్వే నెంబర్కి సమానంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ర్యాండమ్ నెంబరు హైయెస్ట్ సర్వే నెంబర్ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ చూపించిన రెండవ సందర్భం ప్రకారము హైయెస్ట్ సర్వే నెంబర్ 109, ర్యాండమ్ నెంబర్ మనకి అలాట్ చేసింది 0064. కాబట్టి ఏదైతే ర్యాండమ్ నెంబర్ ఉన్నదో దానికి సరైనటువంటి సమానమైనటువంటి సర్వే నెంబర్నే సెలెక్టెడ్ సర్వే నెంబర్గా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ 64వ సర్వే నెంబరు సెలెక్టెడ్ సర్వే నెంబర్ అవుతుంది. అలా కాకుండా హైయెస్ట్ సర్వే నెంబరు ర్యాండమ్ నెంబరు సమానమైనప్పుడు మూడవ సందర్భం చూసినట్లయితే 109 హైయెస్ట్ సర్వే నెంబరు, ర్యాండమ్ నెంబరు 0109 అంటే 109 అది కూడా. కాబట్టి సెలెక్టెడ్ సర్వే నెంబర్ అనేది 109 అవుతుంది. ఇలా మనకున్నటువంటి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి అడంగల్ డేటా ప్రకారము సర్వే నెంబర్ సెలెక్షన్ అనేది జరగాలి. ఒకవేళ ఆ సర్వే నెంబర్లో మనకి సెలెక్ట్ అయినటువంటి క్రాప్ లేదనుకోండి, అప్పుడు ఆయా సర్వే నెంబర్ని రిజెక్ట్ చేసి దానికంటే హైయెస్ట్ సర్వే నెంబర్ని మనం సెలెక్టెడ్ సర్వే నెంబర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హైయెస్ట్ సర్వే నెంబర్లో కూడా లేదనుకోండి, నెక్స్ట్ నెంబర్ని అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, మనకు 39 సెలెక్ట్ అయింది, 39 నుంచి 109 వరకు కూడా పంట లేదనుకుందాం. అప్పుడు మళ్ళా 1 నుంచి 38 వరకు మనం చూడాల్సి ఉంటుంది. ఏ సర్వే నెంబర్లో పంట ఉంటే ఆ సర్వే నెంబర్ని ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి సర్వే నెంబర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెండవది సబ్ డివిజన్ సెలెక్షన్. సెలెక్ట్ అయినటువంటి సర్వే నెంబర్ని మొత్తం ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయో ఆ సబ్ డివిజన్స్తో భాగిస్తే వచ్చే శేషమే సెలెక్టెడ్ సబ్ డివిజన్ నెంబర్. మనకి సెలెక్ట్ అయినటువంటి సర్వే నెంబర్లో ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయని ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి సెలెక్టెడ్ సర్వే నెంబర్ 39, దానిలో సబ్ డివిజన్స్ 9 ఉన్నాయనుకుందాం. ఈ 39ని 9చే భాగించాలి. వచ్చే శేషము ఇక్కడ 3 వచ్చింది, దాన్ని సెలెక్టెడ్ సబ్ డివిజన్గా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇంతకుముందు చెప్పిన సందర్భం ప్రకారమే 0 వచ్చిందనుకోండి శేషం, అప్పుడు హైయెస్ట్ సబ్ డివిజన్నే సెలెక్టెడ్ సబ్ డివిజన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో 3 అనేది సెలెక్టెడ్ సబ్ డివిజన్. సర్వే నెంబర్కి చెప్పినట్లే ఇక్కడ కూడా మరో 2 సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకటవది సెలెక్టెడ్ సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో సర్వే నెంబర్కి సమానమైనటువంటి సబ్ డివిజన్ నెంబర్ని మనం సెలెక్టెడ్ సబ్ డివిజన్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూడవ సందర్భం, సర్వే నెంబర్ ఏమో సెలెక్టెడ్ సబ్ డివిజన్ నెంబర్లు మొత్తం సర్వే నెంబరు 2 కూడా సమానంగా ఉంటే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హైయెస్ట్ సబ్ డివిజన్ నెంబర్స్ 39 ఉన్నాయి అక్కడ, అలాగే సెలెక్టెడ్ సర్వే నెంబర్ కూడా 39. అలాంటి సందర్భంలో సెలెక్టెడ్ సబ్ డివిజన్ ఏమో 39 అవుతుంది. ఈ సబ్ డివిజన్స్ మనం చూసినట్లయితే 1, 2, 3, 4 ఇలా ఉండవు. కొన్ని సందర్భాల్లో 1, 1A, 1B, 1C, 2, 3A, 3B ఇట్లా న్యూమరల్స్ ప్లస్ అదర్ ఈ డిజిట్స్ కూడా కలిసి ఉంటాయి. అట్లాంటివన్నిటికి కూడా మనం సీరియల్ నెంబర్ని ఇస్తూ ఎన్ని మొత్తం ఉన్నాయో చూసుకొని దాన్ని గరిష్ట సబ్ డివిజన్ నెంబర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1, 2, 3A, 3B, 4, 5A, 5B, 5C అనే 8 మనకి ఇక్కడ సబ్ డివిజన్స్ ఉన్నాయి. జనరల్గా చూస్తే మనకు హైయెస్ట్ 5A కనపడుతుంది అక్కడ, కానీ టోటల్ 3Aలు 3Bలు ఇలా ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని కూడా మనం గమనించి మొత్తం సీరియల్ నెంబర్ ఇచ్చినట్లయితే 8 సబ్ డివిజన్స్ అక్కడ మనకు కనపడుతుంటాయి. ఇలా సబ్ డివిజన్ నెంబర్ని డిసైడ్ చేసేటప్పుడు
అక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరో ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఇచ్చాం. దానిలో హైయెస్ట్ సర్వే నెంబర్ 350, ర్యాండమ్ నెంబర్స్ అసైన్డ్ ఎక్స్పెరిమెంట్ 1కి 0815, ఎక్స్పెరిమెంట్ 2కి 0150. ఇక్కడ రిమైండరు 0815కి రిమైండర్ ఏమో 350తో 0815ని భాగించినట్లయితే 115 వస్తుంది. అలాగే సెకండ్ ఎక్స్పెరిమెంట్ దాంట్లో రిమైండర్ అనేది ఉండదు, ఎందుకంటే హైయెస్ట్ సర్వే నెంబర్ కంటే ర్యాండమ్ నెంబర్ చిన్నది కాబట్టి. ఇక్కడ సెలెక్టెడ్ సర్వే నెంబర్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో 115 అవుతుంది, రెండవ దాంట్లో ర్యాండమ్ నెంబర్కి సమానమైనటువంటి సర్వే నెంబర్ 150 అవుతుంది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చూసేసరికి 115లోను మరియు 116లోను కూడా పంట లేదు, అందుకని రిజెక్ట్ చేసాం ఆ సర్వే నెంబర్ని. ఫైనల్గా సెలెక్టెడ్ సర్వే నెంబరు 117 అవుతుంది. అలాగే రెండో ఎక్స్పెరిమెంట్లో కూడా 150లో పంట ఉంది కాబట్టి అది సెలెక్టెడ్ సర్వే నెంబర్ అయింది. వీటిలో సబ్ డివిజన్స్ చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో 8 సబ్ డివిజన్స్ ఉన్నాయి, రెండవ దాంట్లో 10 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 8ని హైయెస్ట్ సబ్ డివిజన్ నెంబర్ 8, ఆ 8ని ఫైనల్లీ సెలెక్టెడ్ సర్వే నెంబర్ని 8తో భాగించినట్లయితే రిమైండర్ ఏమో 5 వస్తుంది. 5కి సమానమైనటువంటి సబ్ డివిజన్ నెంబరు 4B. 4Bలో పంట లేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయటం జరిగింది. ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి సబ్ డివిజన్ 5A అవుతుంది ఫస్ట్ సందర్భంలో. ఫైనల్లీ సెలెక్టెడ్ సర్వే సబ్ డివిజన్కి వచ్చేసరికి 117/5A అనేది ఫైనల్లీ సెలెక్టెడ్ సర్వే అండ్ సబ్ డివిజన్ నెంబర్ అవుతుంది. ఇక రెండవ సందర్భంకి వచ్చేసరికి ఇక్కడ మొత్తం సబ్ డివిజన్స్ 10 ఉన్నాయి. 150ని 10చే భాగించినట్లయితే మనకి శేషము 0 వస్తుంది. 0 వచ్చినట్లయితే మనం సెలెక్ట్ చేయాల్సినటువంటి సబ్ డివిజన్ హైయెస్ట్ ఏదైతే ఉందో అది అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ అనేది 10 క్రమ సంఖ్య గల సబ్ డివిజన్, అంటే 6D అనేది మనకి హైయెస్ట్ సబ్ డివిజన్ అయ్యింది. అది మొదటగా సెలెక్ట్ అవుతుంది. అయితే 6Dలో కానీ 1లో కానీ 2లో కానీ పంటలు లేని కారణంగా ఏదైతే మనకు సెలెక్టెడ్ క్రాప్ ఉందో ఆ క్రాప్ లేని కారణంగా వాటిని రిజెక్ట్ చేస్తాం. ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి సబ్ డివిజన్ 3గా తీసుకోవడం జరుగుతుంది, దానిలో పంట ఉంది కాబట్టి. ఇంకా ఫైనల్లీ సెలెక్టెడ్ సర్వే సబ్ డివిజన్ 150/3 అవుతుంది. ఇలా మనం సర్వే సబ్ డివిజన్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సబ్ డివిజన్ సెలెక్షన్లోనే లేదా సర్వే నెంబర్ సెలెక్షన్లో కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లం మనకి ఎదురవుతుంటాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సబ్ డివిజన్స్ని మనం క్లియర్గా బైఫర్కేట్ చేయలేం, వాటిని డిమార్కేట్ చేయలేమన్నమాట. అవన్నీ కలిసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించినట్లు 150 6A, 150 6B, 150 6C ఈ 3 కూడా కలిసి ఉన్నాయి అనుకుందాం. ఇలా కలిసి ఉన్నటువంటి సర్వే నెంబర్ని ఎమాల్గమేషన్ అని అంటాం. వీటిని మనం క్లియర్గా డిమార్కేట్ చేయలేం కాబట్టి ఈ మూడింటిని కూడా ఎమాల్గమేటెడ్ సర్వే నెంబర్గా తీసుకొని దీనిలో ఏదైతే మనకి సెలెక్ట్ అయినటువంటి సబ్ డివిజన్ ఉందో దాని కింద ఈ మూడింటిని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకి సెలెక్టెడ్ సర్వే నెంబర్ ఇక్కడ 150 6C. 150 6Cలో పంట ఉన్నట్లయితే 150 6Cని సెలెక్టెడ్ సర్వే నెంబర్గా సెలెక్టెడ్ సబ్ డివిజన్ నెంబర్గా తీసుకుంటాం. అలా కాకుండా మనం సర్వే నెంబర్ బై సబ్ డివిజన్ చేసిన తర్వాత ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి సర్వే సబ్ డివిజన్ నెంబర్ 150/6A అనుకుందాం. కానీ ఇక్కడ 6A అనేది మనం క్లియర్గా డిమార్కేట్ చేయలేం కాబట్టి 6Aని 6B 6C మూడింటిని కూడా మనం ఎమాల్గమేటెడ్ సర్వే నెంబర్గా ఎమాల్గమేటెడ్ సర్వే సబ్ డివిజన్ నెంబర్గా తీసుకొని మూడింటిని కూడా 6A కిందే భావించి
150/6Aని సెలెక్టెడ్ సర్వే సబ్ డివిజన్ నెంబర్గా తీసుకోవడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్లో మూడవది సెలక్షన్ ఆఫ్ ఫీల్డ్. ఫీల్డ్ని సెలెక్ట్ చేయడానికి మొదటిగా మనం ఎంపికైనటువంటి సర్వే సబ్ డివిజన్ నెంబర్కి సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి చూడటం జరుగుతుంది. సౌత్ వెస్ట్ కార్నర్కి దగ్గరగా ఏ ఫీల్డ్ అయితే ఉందో దాన్ని మనం ఎంపికైనటువంటి ఫీల్డ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఫీల్డ్లో ఎంపికైన పంట లేనట్లయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దానికి పక్కన ఉన్నటువంటి మడిని లేదా ఫీల్డ్ని మనం సెలెక్ట్ అయినటువంటి ఫీల్డ్గా ఎంచుకోవాలి. అక్కడ కూడా క్రాప్ లేకపోతే అలా యాంటీ క్లాక్ వైజ్లో ఎక్కడైతే క్రాప్ ఉంటుందో ఆ పొలాన్ని మనం ఎంపికైనటువంటి ఫీల్డ్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకున్న తర్వాత అక్కడ పొలం తాలూకా పొడవు వెడల్పులు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పొలం మన ప్లాట్ని ఏదైతే ప్లాట్ 5x5 అయితే 5x5, 10x10 అయితే 10x10 ఏదైతే మన ప్లాట్ సైజు ఉందో దాన్ని అకామిడేట్ చేయగలదా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో చూసినట్లయితే మొదట సర్వే సబ్ డివిజన్ నెంబర్ 156A అనుకుందాం. అది 3 మీటర్ల వెడల్పుతో ఎక్కువగా ఉంది. మనకు కావాల్సింది 5x5 మీటర్స్. కాబట్టి ఆ మడి అనేది 156Aలో సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఈ మడి అకామిడేట్ చేయలేదు మన ప్లాట్ని, కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దానికి పక్కన ఉన్నటువంటి పొలాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ పొలం అకామిడేట్ చేయగలిగితే దాన్ని సెలెక్టెడ్ ఫీల్డ్గా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి సెలెక్ట్ అయినటువంటి క్రాప్తో పాటు మరో క్రాప్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మిక్స్డ్ క్రాప్ వేసే అవకాశం ఉంటుంది అదే ఫీల్డ్లో. అట్లాంటి సందర్భంలో కూడా దాన్ని మనం సెలెక్టెడ్ ఫీల్డ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మిక్స్డ్ క్రాప్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఆ క్రాపు 10% కంటే ఎక్కువగా ఉండాలి. మనం సెలెక్ట్ చేసిన క్రాప్ మాత్రమే. అదర్ క్రాప్ 10% బిలో ఉన్నా పర్లేదు, కానీ సెలెక్ట్ చేసినటువంటి క్రాపు 10% కంటే ఎక్కువ ఉంటేనే మనం అక్కడ సీసీ నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ 10% కంటే తక్కువ ఉంటే దాన్ని రిజెక్ట్ చేసి నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ది సెలెక్షన్ ఆఫ్ ప్లాట్. ప్లాట్ సెలెక్షన్లో మనకు సెలెక్ట్ అయినటువంటి ఫీల్డ్ సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి పొడవు వెడల్పులు చూడాలి. పొడవుని వెడల్పుని కూడా అడుగుల్లో మనం చూసుకోవాలి. అడుగులు అంటే ఫీట్స్ కాదండి, స్టెప్స్లో మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన మొత్తం స్టెప్స్ నుంచి 7 స్టెప్స్ లేదా 13 స్టెప్స్ మైనస్ చేయాల్సి ఉంటుంది. 5x5 ప్లాట్ సైజు ఉన్నటువంటి పంటలకైతే 7 అడుగుల్ని, 10x10 మీటర్లు ప్లాట్ సైజు ఉన్నటువంటి పంటలకైతే 13 అడుగుల్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ప్లాట్ సైజు 5x5 అయితే 5 మీటర్లు అయితే 7 అడుగులకి, 10 మీటర్లు అయితే దాదాపు 13 అడుగులకి సమానం. అది మైనస్ చేయటం కారణంగా మనకు ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాటు మనం తీసుకునేటువంటి ఫీల్డ్లో ఇమిడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం అది మైనస్ చేయనట్లయితే ర్యాండమ్ నెంబర్ సెలెక్షన్లో హైయెస్ట్ ర్యాండమ్ నెంబరే మనకి ఏదైతే మనం ఎన్ని అడుగులు, ఎగ్జాంపుల్ 80 అడుగులు తీసుకున్నాం అనుకోండి పొడవు, దానిలోంచి 7 మైనస్ చేస్తే 73 అవుతుంది. మైనస్ చేయకుండా 80నే ఉంచామనుకోండి, మనకు ర్యాండమ్ కాలంలో 80 లేదా 79 ఇలా సెలెక్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం మన ప్లాట్ని మన ఫీల్డ్లో అకామిడేట్ చేయలేము. కాబట్టి 5x5 అయితే 7ని, 10x10 అయితే 13 స్టెప్స్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. అలాగే
2 ఇంటూ 2 అయితే 3 స్టెప్స్కి మైనస్ చేయాలి. మొదట పొడవు వైపు ఎన్ని అడుగులు వస్తుందో చూడాలి, దాని నుంచి 7 మైనస్ చేయాలి. తర్వాత వెడల్పు వైపు ఎన్ని అడుగులు వస్తుందో చూసి దాని నుంచి 7 మైనస్ చేసి మన రిమైనింగ్ ఉన్నటువంటి ఏవైతే నికరంగా ఉండేటువంటి స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్కి ర్యాండమ్ నెంబర్ చూడాల్సి ఉంటుంది, ర్యాండమ్ కోఆర్డినేట్స్ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ర్యాండమ్ బుక్లెట్. ఈ బుక్లెట్లో మనకి అంటే మండలానికి ఒక కాలంని డైరెక్ట్ డిస్ట్రిక్ట్ నుంచి అలాట్ చేయటం జరుగుతుంది. ఆ కాలంలో వరుస క్రమంలో మనకి ఎంపికైనటువంటి నికర స్టెప్స్ కంటే తక్కువ లేదా దానికి సమానమైన నెంబరు ఉందో లేదో చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ దానికంటే తక్కువ నెంబర్ లేదా దానికి సమానమైన నెంబరు మనకు తారసపడినట్లయితే దాన్ని పొడవు వైపు సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ పొడవు వైపు కాబట్టి పొడవు వైపు సెలెక్ట్ అయినటువంటి ర్యాండమ్ కోఆర్డినేట్గా తీసుకొని అక్కడి నుంచి వెడల్పు నికర వెడల్పు ఏదైతే ఉందో నికర వెడల్పు స్టెప్స్కి సమానమైనటువంటిది లేదా దానికంటే తక్కువ ఉన్నటువంటి ర్యాండమ్ నెంబర్ని ఎంపిక చేసి దానికి వెడల్పుకి ర్యాండమ్ కోఆర్డినేట్గా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కూడా పొడవుకు సంబంధించిన ర్యాండమ్ నెంబర్ అలాగే వెడల్పుకు సంబంధించిన ర్యాండమ్ నెంబర్ రెండింటిని కలిపి ర్యాండమ్ కోఆర్డినేట్స్ అని అంటారు. ఇలా పొడవు వెడల్పులను మనం లెక్కించేటప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే ఫీల్డ్స్ అన్నీ కూడా చతురస్రాకారం కానీ దీర్ఘచతురస్రాకారం కానీ ఉండవు, కర్వ్డ్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో మనం ఈ స్టెప్స్ కౌంట్ చేసేటప్పుడు గట్టు వెంబడి కౌంట్ చేస్తే మనకు లెక్క తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమాజినరీ లైన్స్ వేయాలి. మనకి ఇచ్చినటువంటి ఫీల్డ్ని ఒక చతురస్రాకారమో లేదా దీర్ఘ చతురస్రాకారంలోనో ఊహించుకోవాలి. ఊహించుకొని ఇమాజినరీ లైన్స్ ద్వారా మన స్టెప్స్ని కౌంట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను చూపించినట్లు ఇమాజినరీ లైన్స్ ఊహించుకొని ఆ లైన్స్ ద్వారా ఎన్ని స్టెప్స్ టోటల్గా స్ట్రైట్ లైన్ అయితే ఎన్ని స్టెప్స్ వస్తున్నాయో అన్ని స్టెప్స్ని పొడవుకు సంబంధించినటువంటి స్టెప్స్ గాను అలాగే వెడల్పు అయితే వెడల్పుకు సంబంధించి ఇమాజినరీ లైన్ ఊహించి దానికి సంబంధించినటువంటి స్టెప్స్ గాను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూసినట్లయితే పొడవు వైపు 45 అడుగులు చూపించాం. యాక్చువల్గా మనకున్న గట్టు వరకు తీసుకుంటే 30 అడుగులు మాత్రమే వస్తుంది. కానీ తూర్పు వైపు ఉన్న గట్టు చూస్తే అది 45 అడుగుల పొడవు వరకు ఉంది. కాబట్టి మనం పడమర వైపు ఒక ఇమాజినరీ లైన్ ఊహించి 45 అడుగులకు సమానంగా మనం తీసుకొని స్టెప్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెండవ ఉదాహరణలో వెడల్పు వైపు చూసినట్లయితే వెడల్పు 20 అడుగుల వరకే గట్టు ఉంది. కానీ ఉత్తరం వైపు గట్టు చూసినట్లయితే అది 34 అడుగుల పొడవు వరకు ఉంది. కాబట్టి ఇక్కడ దక్షిణం వైపు ఇమాజినరీ లైన్ని మనం ఊహించుకొని ఇటువైపు కూడా 34 అడుగులు ఉన్నట్లు భావించాలి. ఇలాంటి సందర్భంలో మనకు సెలెక్ట్ అయినటువంటి ర్యాండమ్ కోఆర్డినేట్స్ ఫీల్డ్ని అకామిడేట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఉదాహరణ తీసుకుందాం. మనకి ర్యాండమ్ కోఆర్డినేట్గా 35 సెలెక్ట్ అయ్యింది అనుకుందాం పొడవు వైపు. వెడల్పు వైపు 5 సెలెక్ట్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ప్లాట్ వచ్చేసరికి 35 + 5 చూస్తే ప్లాట్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో 2 ర్యాండమ్ కోఆర్డినేట్స్ని కూడా రిజెక్ట్ చేసి మరలా కొత్తగా ర్యాండమ్ కోఆర్డినేట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఏదైతే మనకి స్టాప్ అయిందో వెడల్పు వైపు ర్యాండమ్ కోఆర్డినేట్ అక్కడ నుంచి ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ మొదటి నుంచి మనం చూడకూడదు. ఎక్కడికైతే మనకి ఇంతకు ముందు ర్యాండమ్ కోఆర్డినేట్ ఆగిపోయిందో అక్కడ నుంచి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేస్తూ ఈ ర్యాండమ్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో దానికి మనకి నికర
స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దానికి సమానమైనట్టుది కానీ దానికంటే చిన్న ర్యాండమ్ కోఆర్డినేట్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్పడం జరిగింది. హైయెస్ట్ సర్వే నెంబర్ ఇంతకు ముందులా 350 అనుకుందాం. దీనిలో మనం సెలక్షన్ ప్రొసీజర్ చేసిన తర్వాత ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి సర్వే సబ్ డివిజన్ నెంబర్ ఎక్స్పెరిమెంట్ 1కి 117/5A అనుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ 1లో సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి ఫీల్డ్ లెంగ్త్ 110 అడుగులు, బ్రెడ్త్ ఏమో 72 అడుగులు అనుకుందాం. మనం చేసే పంట వరి పంట అనుకుందాం. కాబట్టి 5x5 ప్లాట్ సైజు. అప్పుడు 7 అడుగుల్ని పైన నుంచి లెంగ్త్ వైపు నుంచి కానీ అలాగే బ్రెడ్త్ వైపు నుంచి కానీ 7 అడుగుల్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. మైనస్ చేయగా వచ్చినటువంటి స్టెప్స్ లెంగ్త్ వైపు 103, బ్రెడ్త్ వైపు 75 అవుతుంది. వీటికి సమానమైనటువంటి లేదా వాటికంటే తక్కువ ఉన్నటువంటి ర్యాండమ్ నెంబర్ని మనం మనకిచ్చిన ర్యాండమ్ కాలమ్స్లో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ర్యాండమ్ కాలమ్స్లో 1 డిజిట్ అయితే 20వ కాలం, 2 డిజిట్ అయితే 21వ కాలం, 3 డిజిట్ ర్యాండమ్ నెంబర్ అయితే 22వ కాలంని మనకు చూడమని ఇచ్చారు. మనకి మొదట లెంగ్త్ వైపు చూస్తే 3 డిజిట్ నెంబర్ వచ్చింది. 103 అనేది 3 డిజిట్. కాబట్టి 22వ కాలంలో ర్యాండమ్ నెంబర్ని మనం వరుసగా చూడాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు మనం మొదటగా వచ్చింది 94 అనుకుందాం, 094. దాన్ని సెలెక్టెడ్ ర్యాండమ్ కోఆర్డినేట్గా లెంగ్త్ వైపు తీసుకోవాలి. అలాగే సెకండ్ బ్రెడ్త్ వైపు చూసినట్లయితే 2 డిజిట్ వచ్చింది. మనకి నెట్ స్టెప్స్ అనేవి 2 డిజిట్లో ఉన్నాయి. కాబట్టి 2 డిజిట్ కాలం 21వ కాలం మనకి సెలెక్టెడ్ 2 డిజిట్ ఇచ్చారు. ఆ 2 డిజిట్ 21వ కాలంలో మనం వరుసగా 65 కానీ 65 కంటే తక్కువ నెంబర్ని చూసినట్లయితే 50 మొదటగా వచ్చింది. కాబట్టి 50ని బ్రెడ్త్ వైపు కోఆర్డినేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. 95, 50 ఈ రెండింటిని ర్యాండమ్ కోఆర్డినేట్స్ అని అంటాం. అలాగే ఎక్స్పెరిమెంట్ 2లో కూడా లెంగ్త్ వైపు 88 అడుగులు ఉంది, బ్రెడ్త్ ఏమో 69 అడుగులు ఉంది. నెక్స్ట్ ఫీల్డ్ సర్వే నెంబర్ ఏమో 150/3. ఆ 150/3 సెలెక్టెడ్ సర్వే నెంబర్లో సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్న ఫీల్డ్ లెంగ్త్ 88, బ్రెడ్త్ ఏమో 69. దాని నుంచి 7 స్టెప్స్ తీసినట్లయితే 81, 62 అవుతున్నాయి. ఇక్కడ కూడా మనకి ర్యాండమ్ కాలమ్స్ సేమే అనుకుందాం, 20, 21, 22. రెండు కూడా 2 డిజిట్ నెంబర్లే. లెంగ్త్ వైపు కూడా బ్రెడ్త్ వైపు కూడా ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి నెట్ స్టెప్స్ 2 డిజిటే. కాబట్టి ర్యాండమ్ కాలం ఏమో 21 తీసుకుంటాం. 21 నుంచి ఆల్రెడీ మనకి 21లో 50 సెలెక్ట్ అయింది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్కి. ఆ 50 నుంచి ఆ తరువాత నెంబర్లు మనం చూసినట్లయితే ఏవైతే 81 కానీ 81కి తక్కువ ఉన్న నెంబర్ని మనం మొదటగా లెంగ్త్ వైపు సెలెక్ట్ చేయాలి. 66 వచ్చింది మనకి అక్కడ లెంగ్త్ వైపు కోఆర్డినేట్. అలాగే 66 తర్వాత కిందకి వెళ్ళి చూసినట్లయితే నెక్స్ట్ నెంబర్స్ వెరిఫై చేస్తే 62 కానీ 62 కంటే తక్కువ ఉన్నటువంటి ర్యాండమ్ నెంబర్ మనకి 57 కనపడింది. దాన్ని బ్రెడ్త్ వైపు ర్యాండమ్ కోఆర్డినేట్గా తీసుకోవడం జరిగింది. ఇలా ర్యాండమ్ కోఆర్డినేట్ని మనం తీసుకున్న తర్వాత ఫీల్డ్లో మన ప్లాట్ని ఎంపిక చేయడానికి, ప్లాట్ ఎక్కడ పడుతుంది అనేది తెలుసుకోవడానికి ఫీల్డ్లో మనం చూడాల్సి ఉంటుంది. ఫీల్డ్లో ఇక్కడ చూపించిన ఉదాహరణ చూసినట్లయితే లెంగ్త్ వైపు 94 ర్యాండమ్ కోఆర్డినేట్ ఉంది ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎక్స్పెరిమెంట్ 1లో. బ్రెడ్త్ వైపు 50 ఉంది. 94 లెంగ్త్ వైపు వెళ్ళి 50 అడుగులు బ్రెడ్త్ వైపు వెళ్ళి అక్కడ ఒక పాయింట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ పాయింట్ని సౌత్ వెస్ట్ కార్నర్గా మనం భావించి అక్కడ నుంచి మన ప్లాట్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి నార్త్ వైపు 5 మీటర్స్, అలాగే ఈస్ట్ వైపు మరో 5 మీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి డయాగ్నల్గా 7.07 మీటర్స్ని డయాగ్నల్గా తీసుకొని సేమ్
దాన్నే అంటే డయాగ్నల్గా తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. అంటే డయాగ్నల్ తీసుకోకుండా 5 మీటర్స్ పొడవు వెడల్పు 4 వైపులు వేసినట్లయితే కరెక్ట్ అయినటువంటి చతురస్రం రాదు, రాంబెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాగ్నల్ కంపల్సరీగా తీసుకోవాలి. సౌత్ వెస్ట్ కార్నర్ ఏదైతే మనం ఫిక్స్ చేసిన పాయింట్ నుంచి నార్త్గా 5 మీటర్స్, ఈస్ట్గా 5 మీటర్స్ వెళ్ళి డయాగ్నల్ 7.07 మీటర్స్ తీసుకోవాలి. తీసుకుంటే పటంలో చూపిన విధంగా మనకి ఒక త్రిభుజం వస్తుంది ఫస్ట్. తర్వాత బి పాయింట్ దగ్గర అంటే 5 మీటర్ల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ఆపోజిట్లో ఈ డి పాయింట్ వైపు వచ్చినట్లయితే కంప్లీట్ చతురస్రం తయారవుతుంది. ఈ 5x5 మీటర్స్లో ఉన్నటువంటి ఈ చతురస్రమే మనకి సెలెక్టెడ్ ప్లాట్గా చెప్పొచ్చు. ఈ ఏబిసిడి అనే 4 పాయింట్లు పటంలో చూపిన విధంగా వాటి దగ్గరలో ఒక స్టిక్స్ని మనం నాటుకొని దానికి ఒక థ్రెడ్ని కట్టి మన ప్లాట్ తాలూకా సైజుని డిమార్కేట్ చేయొచ్చు. అలాగే ఆ థ్రెడ్స్ వెంబడి కూడా క్లియర్గా మనం వరైతే వరి, ఇంకేదైనా పంట అయితే పంట, వాటి పన్నుల్ని పక్కకు నెడుతూ కరెక్ట్గా మనం చేయాల్సినటువంటి ప్లాట్ని క్లియర్గా చూపించాలి. చూపించిన తర్వాత అక్కడ హార్వెస్ట్ చేసి ఆ పంటనంతా కూడా థ్రెషింగ్ చేసి వచ్చినటువంటి ఈల్డ్ని వెయిట్ చేసి దాన్ని గ్రాస్ ఈల్డ్గా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పంటల్లో గ్రాస్ ఈల్డ్, నెట్ ఈల్డ్ అంటే ప్యూర్ క్రాపుల్లో ఒకేలా ఉంటుంది కాబట్టి దాన్నే నెట్ ఈల్డ్గా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మన ఫామ్ 2లో ఫిల్ చేసి, మన ఫామ్ 2 ఉంది యాప్లో ఫామ్ 2 ఉంది కదా, దానిలో ఫిల్ చేసి మనం డైరెక్టరేట్కి పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, కొన్నిసార్లు క్రాప్ని సీడ్ పర్పస్లో వేస్తారు లేదా ఫాడర్ పర్పస్లో వేస్తూ ఉంటారు. అలాంటి క్రాప్ని మనం రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిజెక్ట్ చేసి ఫ్రెష్ సర్వే నెంబర్ని సెలెక్టెడ్ సర్వే నెంబర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో పంట వేసిన తర్వాత మొలకలు ఎత్తవు, అలాంటి నాట్ జర్మినేటెడ్ ఏరియాను కూడా మనం తీసుకోవడానికి లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మొదట జర్మినేట్ అవుతాయి, పంట సుస్థిరత చెందుతుంది, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలు డ్రాట్ కారణంగా డ్రైడప్ అవుతుంది, ఎండిపోతుంది. అలాంటి క్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్టెడ్ క్రాప్ కింద తీసుకొని సెలెక్ట్ చేసి దానిలో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి. ఎండిపోయింది కాబట్టి 0 అనేది పూర్తిగా ఎండిపోయినట్లయితే 0 ఈల్డ్ కింద రికార్డ్ చేసి మనం పంపాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలా ఎండిపోయిన నేలలో మళ్ళీ వేరే పంట వేసే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఒక క్రాప్ వేస్తారు, అది ఎండిపోయిన తర్వాత తక్కువ కాలంలోనే అది పూర్తిగా ఎండిపోయినట్లయితే దాన్ని తీసి వేరే క్రాప్ని పండించడం జరుగుతుంది. ఆ క్రాప్ కూడా సబ్సిక్వెంట్గా అడంగల్లో బుక్ అయినట్లయితే దాన్ని మనం మొదట ఏదైతే క్రాప్ సెలెక్ట్ అయిందో దాన్ని రిజెక్ట్ చేస్తూ వేరే సర్వే నెంబర్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ క్రాప్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ వేసినటువంటి పంట కూడా స్థిరత్వం పొందింది, అయినప్పటికీ ఎండిపోయింది. దాన్ని కూడా అడంగల్లో నమోదు చేశారు. అయితే ఆ పంట తీసి అదే ప్లేస్లో అదే సీజన్లో వేరే పంట కూడా వేయటం జరిగింది, ఆ పంట కూడా అడంగల్లో నమోదయ్యింది. అట్లాంటి సందర్భంలో మాత్రమే మనం దాన్ని రిజెక్ట్ చేసి వేరే నెంబర్లో పంట ఉన్న వేరే నెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అడంగల్లో నమోదు చేయనట్లయితే మొదట ఏదైతే మనం పంట వితరడి అయిపోయిందో ఆ పంట ఆల్రెడీ అడంగల్లో నమోదు చేసి ఉంది కాబట్టి ఆ పంటని సెలెక్టెడ్ క్రాప్ కింద తీసుకోవాలి. ఇంకా దానిలోనే మనం సీసీ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి 0 ఈల్డ్ అయితే 0 ఈల్డ్ నమోదు చేయాల్సి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో జంతువుల వల్ల లేదా పశువుల వల్ల నష్టం జరుగుతుంటుంది, పంట తినివేస్తుంటాయి. ఇలా తినివేసిన ప్రాంతంలో మనం సీసీ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా ప్లాట్ అక్కడే పడింది అనుకోండి, అయినప్పటికీ మనం సీసీని కండక్ట్ చేసి ఒకవేళ జీరో ఈల్డ్ వస్తే జీరో ఈల్డ్ దాన్ని నమోదు చేయాలి, రీజన్స్ మాత్రం రాయాల్సి ఉంటుంది. దానికి మనం సబ్స్టిట్యూట్ చేయడం కానీ అక్కడ పంట కోత ప్రయోగం చేయకపోవడం కానీ చేయకూడదు. కొన్నిసార్లు సందర్భాల్లో రైతు మనకు చెప్పకుండానే కోత కోసేస్తుంటాడు. అలాగే మనం వెళ్ళేసరికి లేట్ విజిట్ వల్ల కటింగ్ అనేది హార్వెస్ట్ అనేది జరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో దాన్ని వేరే దాంతో సబ్స్టిట్యూట్ చేయకూడదు. దాన్ని ఎక్స్పెరిమెంట్ లాస్ట్ కింద భావించి లాస్ట్ అని రాయాల్సి ఉంటుంది. ఇంతవరకు మనం చూసేది నాన్ రో మెథడ్ క్రాప్స్కి సంబంధించి. ఒకవేళ క్రాప్ అనేది రో మెథడ్లో ఉంది, వరుసల్లో ఉంది, అట్లాంటి సందర్భంలో ఎలా చేయాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్, ఫీల్డ్ వరకు కూడా సేమ్ ప్రొసీజరే ఫాలో అవుతాం. ఫీల్డ్లోకి వచ్చేసరికి క్రాప్ వరుసల్లో ఉన్నప్పుడు ఒక వరుస రెండు వరుసలో ముందుగా గమనించాలి. ఒక వరుసలో ఉన్నట్లయితే మొత్తం మనకి సెలెక్ట్ అయినటువంటి ఫీల్డ్ ఎన్ని వరుసలు కలిగి ఉంది అనేది చూడాలి. ఒకవైపు వరుస, రెండొక వైపు వరుసలు లేవు కాబట్టి ఒకవైపు ఎన్ని వరుసలు కలిగి ఉందో చూడాలి, మరొక వైపు ఇంతకుముందు చెప్పినట్టే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఈ వరుసలు చూసిన తర్వాత మొత్తం ఎన్ని వరుసలు వచ్చాయో ఆ వరుసల నుంచి యావరేజ్ రోస్ని తీసివేయాల్సి ఉంటుంది. మరి యావరేజ్ రోస్ ఎలా వస్తాయంటే 3 ప్రాంతాల్లో మనకు ఏదైతే 5 మీటర్లు అయితే 5 మీటర్లు, 10 మీటర్లు అయితే 10 మీటర్లు, క్రాప్ను బట్టి మన ప్లాట్ సైజుని బట్టి 3 ప్రాంతాల్లో ఆ 5 మీటర్లలో లేదా 10 మీటర్లలో ఎన్ని వరుసలు వచ్చాయి అనేది గమనించాలి. ఉదాహరణకి ఫస్ట్ 5 మీటర్లో 5 వరుసలు వచ్చాయి, రెండవ 5 మీటర్లో 6 వరుసలు వచ్చాయి, మూడవ 5 మీటర్లో 4 వరుసలే వచ్చాయి అనుకుందాం. ఈ మూడింటిని కలిపి యావరేజ్ కట్టాలి. యావరేజ్ రోని మనం తీసుకోవాలి. యావరేజ్ రో ఇక్కడ 5 అవుతుంది. మొత్తం కలిపితే 15, 15/3 5 అనేది యావరేజ్ రో అవుతుంది. ఈ యావరేజ్ రోని మొత్తం రోల సంఖ్య నుంచి తీసివేయాలి. తీసివేసి ఒకటి కలపాల్సి ఉంటుంది. ఎందుకు ఒకటి కలపాలి అంటే చివరి వరుసను కూడా మన ప్లాట్లో ఇమిడేటట్లు చేయటానికి. ఒకవేళ మనం ఒకటి కలపలేదనుకోండి, చివరి వరుస ఒమిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చివరి వరుసను కలపడానికి ఒకటి తప్పనిసరిగా కలపాలి. అంటే టోటల్ రోల్ నుంచి యావరేజ్ రోస్ తీసేసి ఒకటి కలిపివేయాల్సి ఉంటుంది. ఇంకా రెండవ వైపు వరుసల్లో లేదు కాబట్టి అడుగుల్లో లెక్కపెట్టి 7 అడుగుల్ని తీసివేసి ఆ వచ్చినటువంటి నికర వరుసలు అలాగే నికర అడుగులు ఈ రెండింటికి కూడా ర్యాండమ్ నెంబర్ని ఇంతకుముందు మనం చూసినట్టే చూసి మన ప్లాట్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 వరుసల్లో ఉన్నాయనుకోండి, 2 వరుసలు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఒక వరుసకి ఎలాగైతే యావరేజ్ రోస్ను మనం తీసుకొని మొత్తం రోల్ నుంచి యావరేజ్ రోల్ మైనస్ చేసి ఒకటి కలుపుతున్నామో, అలాగే రెండవ వరుసకు కూడా యావరేజ్ రోస్ తీసుకొని యావరేజ్ రోస్ మొత్తం రోల్ నుంచి రోల సంఖ్య నుంచి యావరేజ్ రోస్ సంఖ్య తీసుకొని ఒకటి కలపాల్సి ఉంటుంది. ఇది ఉదాహరణలో చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మొదటి ఉదాహరణలు చూసినట్లయితే ఎక్స్పెరిమెంట్ 1 నెంబర్ ఆఫ్ రోస్ 163 ఉన్నాయి. అలాగే యావరేజ్ రోస్ అబ్టైన్డ్ ఇన్ 5 మీటర్స్ చూసినట్లయితే 7 రోస్ వచ్చాయి. మొత్తం రోల్ నుంచి ఈ యావరేజ్ రోల్ని తీసివేసి ఒకటి కలపగా వచ్చింది 157. ఈ 157కి ర్యాండమ్ నెంబర్ చూసినట్లయితే 2 అనేది మనకు ర్యాండమ్ నెంబర్గా వచ్చింది. అలాగే ఇంకా రెండో వైపు
పొడవు వైపు ఇంతవరకు వెడల్పు వైపు మనం చూసాం. పొడవు వైపు చూసినట్లయితే ఇది రో మెథడ్లో లేదు కాబట్టి ఎన్ని అడుగులు మొత్తం పొడవు ఉందో చూడాలి. 96 అడుగుల పొడవు ఉంది లెంగ్త్ వైపు. దాని నుంచి 7 అడుగుల్ని తీసివేయగా 89 అడుగులు అనేది నికరమైనటువంటి పొడవుగా వచ్చింది. దానికి ర్యాండమ్ నెంబర్ చూస్తే 86 అనేది ర్యాండమ్ కోఆర్డినేట్గా వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ర్యాండమ్ కోఆర్డినేట్స్ రెండు వెడల్పు వైపు, పొడవు వైపు ఏమో 86. ఇలా ఇక్కడ చూపించిన విధంగా మన ప్లాట్ సైజు ఉంటుందండి. ఇంకా 2 వరుసలు వచ్చినప్పుడు పంట 2 వైపులు కూడా వరుసల్లో ఉండేటప్పుడు ఎలా చేయాలనేది ఈ ఉదాహరణలో చూద్దాం. రో తాలూకా లెంగ్త్ చూసినట్లయితే 88 ఒక రో ఉంది, రెండవ వైపు రో 64 ఉంది ఎక్స్పెరిమెంట్ 1లో. యావరేజ్ నెంబర్ ఆఫ్ రోస్ 3 అబ్జర్వేషన్స్ మనం తీసుకుంటాం కదా. ఆ 3 అబ్జర్వేషన్స్ ప్రకారము యావరేజ్ నెంబరు ఒకవైపు ఏమో 6 వచ్చింది, మరొక వైపు 7 యావరేజ్ నెంబర్ అయింది. ఈ యావరేజ్ నెంబర్ని మొత్తం నెంబర్ నుంచి మైనస్ చేసి ఒకటి కలపగా 83, 58 అనేవి నికరమైనటువంటి వరుసలైనాయి. ఆ నికర వరుసలకి ర్యాండమ్ నెంబర్లు మనం చూసినట్లయితే 28, 41 అనేవి ర్యాండమ్ కోఆర్డినేట్స్ అయినాయి. ఈ ర్యాండమ్ కోఆర్డినేట్స్ని ఇక్కడ మనం పటంలో చూపిన విధంగా చూపిస్తే మన ప్లాట్ 6 వరుసలు 7 వరుసలతో ఇలా కనపడుతుంది. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కూడా మన ప్యూర్ క్రాప్లో ఎట్లా చేసామో అలాగే ఉంటుంది. హార్వెస్ట్ చేయటము, దాన్ని వేయింగ్ చేయటం ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సిసిఈ కండక్ట్ చేయడానికి సెలక్షన్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం సెలక్షన్ చేసి ఫీల్డ్ ఎంపిక చేసిన తర్వాత ప్లాట్ను కూడా పక్కాగా మన ర్యాండమ్ నెంబర్లు ఇవన్నీ ర్యాండమ్ కోఆర్డినేట్స్ అన్నింటితో జాగ్రత్తగా చూసి ఎంపిక చేసి ఖచ్చితమైనటువంటి వేయింగ్ చేసి మనం ప్రోడక్ట్ని ఇవ్వగలిగితే కరెక్ట్ అయినటువంటి దిగుబడి అంచనాలు వచ్చి రాష్ట్ర ఆదాయం కానీ అలాగే రైతుల తాలూకా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే హార్వెస్ట్ డేట్ని తప్పనిసరిగా సిపిఓ ఆఫీస్కి లేదా సూపర్వైజర్ ఆఫీసెస్కి కంపల్సరీ ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ కానీ లేదా సూపర్వైజన్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ఆర్వీఎం కానీ ఎఫ్ఎంబి అడంగల్ ఇవి మీ వద్ద ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి వాటిని ఒక ఫిజికల్ కాపీని తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే సూపర్వైజర్ వచ్చేటప్పుడు ఫీల్డ్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలండి.